వెల్కమ్ టు ప్రగతి మీడియా. దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలుపెట్టింది సీజేపీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వెనక్కి తగ్గమంటోంది. ఢిల్లీ తర్వాత పూణేలో మొదలైన నిరసనల్ని ఆ తర్వాత లక్నో, అమృత్సర్, బెంగళూరు, జైపూర్, హైదరాబాద్లో కూడా నిర్వహించబోతోంది. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటోంది సీజేపీ. లేదంటే ఈ నెల 20వ తేదీ నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరవధిక ధర్నా చేపట్టనున్నట్టు హెచ్చరిస్తోంది. విద్యా వ్యవస్థను కాపాడుకునేందుకు జరిపే ఈ పోరాటంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయడమే మా డిమాండ్ అంటోంది సీజేపీ. పరీక్షల నిర్వహణలో నైతిక బాధ్యత వహించాల్సిందే అని పట్టుబడుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న పాలకులకు గుణపాఠం చెప్పేందుకే తాము రోడ్లపైకి వస్తున్నామంటోంది సీజేపీ. ఈ నెల 20వ తేదీని కేంద్రానికి డెడ్ లైన్గా పెట్టింది. ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించకపోతే మెగా ప్రొటెస్ట్ నిర్వహిస్తామని అభిజిత్ దీప్కే హెచ్చరిస్తున్నారు. మరోపక్క మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించే సూచనలేవి ప్రభుత్వం వైపు కనిపించడం లేదు. ఎందుకంటే మంత్రిని తొలగిస్తే వైఫల్యాన్ని అంగీకరించినట్టు అవుతుంది, తొలగించకపోతే నిరసనలు ఉధృతం అవుతాయంటోంది సీజేపీ. దీంతో ఈ నెల 20న ఏం జరుగుతుంది అనే ఆసక్తి ఏర్పడింది. నిజానికి సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ మొదలైనప్పుడు భిన్న స్పందనలు వచ్చాయి. మేం వర్చువల్ ప్రపంచానికే పరిమితం కాము అంటూ ఢిల్లీలో నిరసన చేయడంతో దేశమంతా కాక్రోచ్ పార్టీ వైపు చూసింది. ఇప్పుడు ఉద్యమం ఎలా నడుస్తుంది, సక్సెస్ అవుతుందా లేదా అనేది సెకండరీ. కానీ దేశంలోని కోట్లాది యువతలో ఎంత అసంతృప్తి పోగై ఉంది అనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది. పైకి దీన్ని లైట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఇది ప్రభుత్వాన్ని ఖచ్చితంగా షేక్ చేస్తున్న అంశమే.